రాష్ట్ర మంత్రివర్గం ఎల్లుండి సమావేశం కానుంది. సచివాలయంలో ఈ నెల 4న మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానుంది. తుమ్మిడిహట్టి బ్యారేజీపై కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించి శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని తరలించాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించేందుకు 4 మార్గాలు ప్రతిపాదనలో ఉన్నాయి. వీటిపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులు, పింఛనర్ల సమస్యలు, డిమాండ్లపై మంత్రిమండలి చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు, పింఛనర్ల పెండింగ్ బిల్లులు 100 రోజుల్లో క్లియర్ చేయాలని భావిస్తున్న ప్రభుత్వం దానికి సంబంధించిన కార్యాచరణపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. పెండింగ్ డిఏలు, ప్రభుత్వ నగదు రహిత చికిత్సలపై మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, కొత్త ఆసరా పింఛన్లు, తెలంగాణ ఉద్యమకారుల కోసం కార్యక్రమాలు, ఇందిరమ్మ బీమా పథకం వంటి అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.